ప్రస్తుతం మనం అమరవీరుల స్థూపం గన్ పార్క్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చాలా మంది నాయకులు, రాజకీయ నాయకులు, అలాగే విద్యార్థి నాయకులు, ఉద్యమంలో పాల్గొన్న కీలకంగా వ్యవహరించిన నాయకులు అందరూ కూడా వస్తున్నారు. ఉద్యమకారులు కూడా వచ్చిన పరిస్థితి. సో మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా సో కీలకంగా తెలంగాణ కోసం కొట్లాడిన కోట శ్రీనివాస్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్కారం. సో చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? ఏంటి ఉద్యమం టైంలో రావడం వేరు అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్న సందర్భంగా ఇప్పుడు వచ్చిన ఫీలింగ్ ఎట్లుంది? చాలా సంతోషంగా ఉంది. ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నప్పుడు అనేక సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అది ఉద్యమ సందర్భం. ఇక్కడికి రాగానే ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది, అమరులను యాద్ చేసుకోవడం ఉంటుంది, పోరాట జ్ఞాపకాలు ఉంటాయి దీని చుట్టూ. కాబట్టి ఇది ఎప్పటికీ మనకు దీనికి అమరవీరుల స్థూపానికి ఉద్యమకారుడిగా నాలాంటి వాడికి అది విడదీయని సంబంధం. కాబట్టి గత పాలనలో మొత్తంగా ఉద్యమకారులను కానీ అమరుల కుటుంబాలను కానీ ఏ రకంగా విస్మరణ గురి చేసిన అంటే వాళ్ళను పక్కకు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా అమరుల కుటుంబాలను కూడా గౌరవించుకుంటుంది. అదేవిధంగా ఉద్యమంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అంటే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, మేధావి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సంస్కృతి రంగంలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, ఉద్యమకాలను కూడా ఇలా అన్ని సముచితమైనటువంటి గౌరవంగా పదవులు ఇస్తూ ఉన్నది. ఆ దిశగానే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా మేము మా పార్టీ మీద అపారమైనటువంటి గౌరవంతో నమ్మకంతో ఉన్నాం. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకు కూడా సముచిత స్థానం ఉంటుంది. అంటే అది ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే గతంలో కేసీఆర్ హయాంలో అది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజాపాలనలో సో ఉస్మానియా వేదికగా చాలా మంది విద్యార్థి నాయకులు సో మీలాంటి వాళ్ళు చాలా మంది కొట్లాడు. సో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు పదవులు అని చెప్పేసి కూడా అడుగుతారు. ఇంకా 3 సంవత్సరాలే పదవి కాలం ఉంది కాబట్టి ఇప్పుడైనా సరే ఇస్తారా లేదా అని చెప్పేసి విద్యార్థులు కావచ్చు చాలా మంది నాయకులు అడుగుతారు. ఎప్పుడు వస్తాయి? ఇప్పటికే బాలలక్ష్మి లాంటి వాళ్ళకు రావడం జరిగింది. ఇంకొద్ది మంది నేను ఇంకా చాలా మంది మిగిలిపోయి ఉన్నాం. అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మేమంతా కూడా. తెలంగాణ సాధించిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను, అవినీతి, అన్యాయాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో చాలా ముఖ్య భూమిక పోషించడం ఉస్మానియా కేంద్రంగా. ఆ ప్రభుత్వాన్ని దించడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావడంలో కూడా మా పాత్ర చాలా కీలకమైనది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, స్వయంగా ముఖ్యమంత్రి గారికి మా గురించి తెలుసు. మా త్యాగం ఏందో, మా పోరాటాలు ఏందో, మా మీద ఉన్న కేసులు ఏందో. నేనైతే సంవత్సర కాలం జైలు జీతం గడిపాను. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాయి, ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాయి. ఇంకా అది కాక తెలంగాణ ఉద్యమంలో 5 సార్లు జైలుకి వెళ్ళాను, 136 కేసులు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సాధించిన తెలంగాణలో 9 ఊపా కేసులు, అర్బన్ నక్సలైట్ అని ఒక నేపం మోపి సంవత్సర కాలం జైలు నిర్బంధించినటువంటి పరిస్థితి. కాబట్టి మాలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమకారులకు ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సముచితంగా గౌరవిస్తున్నటువంటి నమ్మకం, విశ్వాసం మాకున్నది. ఇప్పుడు రానున్నటువంటి దాంట్లో కూడా ఖచ్చితంగా మాకు మా పేర్లు అంటే పరిశీలనలో ఉన్నాయనేది మా పెద్దలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద పార్టీ కాబట్టి చాలా మంది దీంట్లో నాయకత్వం కూడా అదే రకంగా ఉంటుంది. కాబట్టి కొంత వెనుక ముందు అయినా అందరికీ అవకాశాలు ఉంటాయి అనేటువంటి దాన్ని మా పార్టీ పెద్దలు ఇప్పటికే మాకు చెప్పడం జరిగింది. ఆ దిశగానే ఈ మొదటి ఫేజ్లో, సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా కొద్ది మందికి అవకాశాలు ఉంటాయని కూడా మాకు సమాచారం ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఎలాగో ఉద్యమకారులను కావచ్చు వాళ్ళని గుర్తించారు. ఈ ప్రభుత్వం అయినా సరే గుర్తించింది. వాళ్ళకందరూ కూడా ₹1 కోటి బహుమతి కావచ్చు ఇవన్నీ కూడా సత్కరించుకుంటుంది. అయితే అట్లా ఇంకా అమరవీరుల కుటుంబాలు ఏమైందంటే 1500 మంది అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి ఎందుకు సత్కరిస్తలేరు అని చెప్పి, అలాగే అమరవీరుల కుటుంబాలు రీసెంట్ గా ధర్నాలు కూడా చేసిన పరిస్థితి. సో వాళ్ళని ఎప్పుడు గుర్తిస్తారు? ఎక్కడ చేశారు ధర్నా? హైదరాబాద్ దగ్గర. అమరుల కుటుంబాలు చేయలే. ఉద్యమంలో కేసీఆర్ చేత అసలు గుర్తింపుకు నోచుకునేటువంటి ఉద్యమకారులు, కళాకారులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేళ్ళు. రీసెంట్లీ జరిగింది, నేను కూడా చూశాను. అంటే ఉద్యమకారుడిగా నాకు ప్రతిదీ అప్డేట్ ఉంటుంది. కాబట్టి ఆ గ్రూపులలో, ఉద్యమకారుల గ్రూపులలో నేను కూడా ఉన్నాను. కాబట్టి గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేత ఎవరైతే అంటే గుర్తింపుకు నోచుకునేటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలనేటువంటిది దాన్ని ఒక డిమాండ్గా పెట్టి వాళ్ళు ఒక కార్యక్రమం చేసేళ్ళు. ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా అట్లాంటి ఉద్యమకారులందరినీ గౌరవించాలనే మా మంత్రివర్యులు అప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు దుద్దిల శ్రీధర్ బాబు గారు. వాళ్ళు చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. దాంట్లో ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తామని. మాకు సంవత్సరంన్నర అవుతుంది మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి. 5 ఏళ్ల కాలం మాకు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి 5 ఏళ్ల కాలం లోపలనే వాళ్ళకు ఆ 250 గజాల భూమి ఎట్లా వాళ్ళ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, మండల హెడ్ క్వార్టర్లో కానీ, గ్రామ స్థాయి ఉంటే గ్రామాల్లో కానీ అంటే ఎవరెవరు దానికి అర్హులు అనే దాన్ని విధి విధానాల రూపకల్పనలో మా కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా ఆ విధి విధానాలు తయారైన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు అందరిని కూడా గౌరవించుకుంటాం.
ఆ దిశగా అంటే మెజారిటీ ఉద్యమకారులందరికీ ప్రయోజనం చేకూర్చాలనేటువంటి లక్ష్యం కొతే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 250 గజాల భూమిని ఇస్తామనేది దాని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇదేదో కేసీఆర్ ప్రభుత్వాలుగా కొద్ది మందికి తన చుట్టుండి తన భజన చేసేటువంటి వాళ్ళకు తన కోసం నిరంతరం తిరిగేటువంటి వాళ్ళకు కోసం కాకుండా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా కూడా అది మెజారిటీ ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. కాబట్టి మా ప్రభుత్వం ఇప్పటికే కొద్ది మందిని గౌరవించుకున్నది, ఇంకా గౌరవించుకోవాల్సినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ గుర్తించాలి, గౌరవించాలి. అందరికి కూడా చెప్పినట్టుగా ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అన్నిటిని కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. కష్టసాధ్యమైనటువంటి వర్గీకరణని ఈ దేశంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయనటువంటి వర్గీకరణని ఇలా సామాజిక న్యాయాన్ని పాటించి చూపించడం మేము వర్గీకరణ చేసి చూపెట్టాము. కాబట్టి ఇలా బీసీలకు సంబంధించి కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు రిజర్వేషన్ 42% పెట్టారు. అట్లా ఇలా సామాజిక వర్గ న్యాయం కోసం ఇలా పోరాటమే లేనటువంటి పరిస్థితికి ఇలా అంటే వాటన్నిటిని అమలుపరుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఆ దిశగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉంది అనేది ఇవే మాకు నిదర్శనం. అండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటారు. ఇటు బీఆర్ఎస్ పార్టీనేమో ఎక్కడ కూడా అంత సెలబ్రేషన్ కనిపిస్తలేదు. ఇటు కేటీఆర్ చూసుకుంటే అమెరికా పర్యటనలో, కవితనేమో జాగృతి అని చెప్పేసి, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో. అంటే వాళ్ళు తెలంగాణ తెచ్చినా మేము తెలంగాణ సాధించి మా వాళ్ళనే కేసీఆర్ తెలంగాణకు బాబు కేసీఆర్ అని చెప్పి చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు ఇట్లా పార్టిసిపేట్ చేయకపోవడం ఎట్లా ఉండొచ్చు? అది వాళ్ళ చిత్తశుద్ధి. అమరుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏందన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా అమరుల పట్ల కేసీఆర్ కుటుంబానికి కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎలాంటి గౌరవం ఉంది, ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది దీన్ని బట్టి తెలిసిపోతా ఉంది. ఎందుకు అంటే మీకు అధికారం ఉంటేనే దానితోటే మీరు అధికార దర్పంతో మీరు అమరుల స్తూపం దగ్గరికి వస్తారా? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఒక ఉద్యమకారుణ్ణి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒకవైపు సంబరాలు చేస్తూ ఉన్నది, రాష్ట్ర అవతరణ సంబరాలు చేస్తూ ఉన్నది. అయినా ఒక ఉద్యమకారుడిగా నాతో సహచరులు ఉద్యమంలో పాల్గొని అమరులైనటువంటి వాళ్ళందరినీ, అంతకుముందు 69లో అమరులైనటువంటి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఉద్యమకారులందరినీ ఇలా స్మరించుకుంటూ ఇలా అమరుల స్తూపం దగ్గరకు వచ్చి వాళ్ళకు నివాళులర్పించి ఆ జ్ఞాపకాలను వాళ్ళ పోరాట స్మృతులన్నిటి కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇది కదా బాధ్యత. రేపు ఏం చేద్దాం అనేది మా ప్రభుత్వం ముందు కూడా మేము మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా మేము ఇంటర్నల్ గా మాట్లాడతాం. ఖచ్చితంగా ఈ వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని కూడా మేము ఇంటర్నల్ గా మాట్లాడతాం. మాకు ఆ స్వేచ్ఛ మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ మీ పార్టీ ఏం చేస్తా ఉన్నది? అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే మాకేం సంబంధం లేనట్టుగా. ఇదా మీ చిత్తశుద్ధి. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా అధికార ఆవదప్పితే వేరేటువంటి ధ్యాస లేదు. అధికారం మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలనేటువంటిది మళ్ళీ ఎన్నికల ముందే వస్తారు వాళ్ళు. ఇట్లాంటి అమరులను ఎన్నికల సమయాల్లో మనం వాడుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా చాలా మందిని అవి కొన్ని చెప్పకూడని ఉన్నాయి. ఇప్పుడు మీడియా పరంగా నేను చెప్పలేను, కానీ వాళ్ళు ఎట్లెట్లా అమరుల త్యాగాలను వాడుకున్నారో ఒక ఉద్యమకాడిగా నేను ప్రత్యక్ష సాక్షిని, నాకు అన్నీ తెలుసు. శివరాజకీయాలు వాళ్ళు ఏ రకంగా చేశారు, ఎట్లా చేశారు, ఎట్లాంటి దాన్ని మలుపు తిప్పుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు పబ్బం గడుపుకోవడానికి కోసమే ఇక్కడ బిడ్డల త్యాగాలను వాడుకున్నారు అనేది చాలా స్పష్టం. కాబట్టి తెలంగాణ వాళ్ళ ఇంట్లో పుట్టిన పార్టీ కాదు. వాళ్ళ ఇంట్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది చేయాలనేది వాళ్ళ ఇంట్లోనే తయారు కాలేదు. అది 69 69లో ఉద్యమకారులు తయారు చేసినటువంటి అప్పుడు అణచివేత, అన్యాయాలు, ఒకవైపు ఉద్యోగ రంగాలలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు తిరుగుబాటుగా ఈ నేలంతా అప్పుడు భూమి విముక్తి సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఆ స్ఫూర్తిలోకి వెళ్ళి అరే ఇంత అణచివేత ఏంది, మన ప్రాంతం పైన ఇంత వివక్ష ఏంది, ఇంత అన్యాయానికి గురవుతున్నటువంటి దాంట్లోకి వెళ్ళి 69 ఉద్యమం వచ్చింది. ఆ 69 ఉద్యమాన్ని కొనసాగింపుగా మళ్ళీ 96లో మళ్ళీ జనసభ లాంటి సంస్థలు, మహాసభ లాంటి సంస్థలు, బెల్లి లలితక్క లాంటి వాళ్ళు, గద్దరన్న లాంటి వాళ్ళు, ఆకుల భూమయ్య లాంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టేలు. ఈ తెలంగాణ నేలపైన తెలంగాణ అనే పదాన్ని నిషేధించినటువంటి సమయంలో కూడా తెలంగాణ కావాలి, ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలని గొంతెత్తి పాటలు పాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ముక్కలుగా నరికివేయబడ్డ బెల్లి లలితక్క ఉంది, చంపివేయబడ్డటువంటి ఆకుల భూమని ఉన్నాడు, తూటాలు ఒంట్లో పెట్టుకున్నటువంటి గదరన్ ఉన్నాడు. వీళ్ళు కదా తెలంగాణ ఉద్యమానికి మన సజీవ సాక్ష్యాలు, మన సజీవ ఆధారాలు. తెలంగాణ ఎక్కడ తయారైంది, ఎవరు ఉద్యమానికి పురుడు పోసారంటే ఇట్లాంటి సమూహాల నుంచి వెళ్ళి, అట్టడుగు పేద సమూహాల నుంచి వెళ్ళి, అణచివేతకు గురైనటువంటి అన్యాయానికి దోపిడికి గురైనటువంటి వర్గాల నుంచి వెళ్ళి ఈ తెలంగాణ మన ప్రాంతాన్ని మనం ఏలుకోవాలి, మన స్వరాష్ట్రంలో మనం ఉండాలి అనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి సమన్యాయం దక్కడం లేదు మనకనే దాన్ని, మన ప్రాంతాన్ని మనమే ఏలుకుందాం, మనమే ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు అన్ని కూడా మనమే పంచుకుందాం అనేటువంటి రీతిగా ఉద్యమం మొదలైంది. కానీ
కేసీఆర్ వచ్చి చేసింది ఏంది? కేసీఆర్ ఎప్పుడు వచ్చాడండి? 2001 వచ్చిండు. 2001 వచ్చినాయనే 69 ఉద్యమం గురించి ఆయనకేం తెలుసు? 96 ఉద్యమం గురించి ఆయనకేం తెలుసు? కాబట్టి బెల్లి లలితక్కను ఎవరు చంపిళ్ళు? గద్దరన్న మీద ఎందుకు కాల్పులు జరిగినాయి? తెలంగాణ గురించి మాట్లాడినందుకే కదా గోసి గొంగడ వేసుకొని. ఆకల బొమ్మాయిని ఎవరు చంపిళ్ళు? కనకాచారిని ఎవరు చంపిళ్ళు? ఇట్లా చెప్పుకుంటూ పోతే జరిగినటువంటి తెలంగాణ నేలపైన రాజ్యహింస అంతా ఇంత కాదు. తెల్లారి లేస్తే ఒక ఎన్కౌంటర్ జరిగేది. ఈ నేలపైన రక్తం టేరులు పారించినటువంటి దుర్మార్గ పాలకులు ఉన్నారు కదా అప్పుడు. కాబట్టి అంటే ఈ ప్రాంతం కానీ నాయకులు ఈ ప్రాంతాన్ని ఏలుతున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఏ పోరాటం జరిగినా దానిది అణిచివేయనటువంటి దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. పార్టీలు ఏమైనా కావచ్చు, కానీ వాళ్ళ దృక్పథం ఎట్లుందంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడతారా? ఇక్కడ వీళ్ళని కొంచెం లూజ్గా వదిలేస్తే ఖచ్చితంగా వీళ్ళు విడిపోవాలని అంటారు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ మాది కావాలంటారు. కాబట్టి దీన్ని ఇక్కడికే అణిచివేయాలనేటువంటి రీతిగా ఒక హింసను ప్రయోగించి హింస మార్గంతో అలా అప్పటి పాలకులు చాలా దుర్మార్గంగా పాలించిన చరిత్ర క్షమించాలని నేరస్తులుగా వాళ్ళు మిగిలిపోయారు. కాబట్టి తెలంగాణ అనేది కేసీఆర్ ఒక్కడు ఏదో తయారు చేసింది కాదు. కేసీఆర్ ఇంట్లో పుట్టలేదు. తెలంగాణ అనే పదం తెలంగాణ సమాజం అంతా కూడా ఈ నేలపైన జరుగుతున్న అన్యాయం అంతా కూడా ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి విద్యార్థి ఉద్యమం కాస్త ప్రజా ఉద్యమంగా మారింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అని కేసీఆర్ పోరాటం ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ ఎట్లా ఢిల్లీలో దీక్ష కూర్చొని పారిపోయి వచ్చిండు, అనేక సందర్భాల్లో కేసీఆర్ ఏ రకంగా వెనక్కి తగ్గిండు, ఎట్లా రాజకీయ ఒత్తిళ్లకు పార్టీ ప్రయోజనాల కోసం పాకులాడినది కళ్ళ ముందర చరిత్ర నాలాంటి వరకైతే అంత తెలుసు. కాబట్టి సమయం వచ్చినప్పుడు దాని గురించి లోతుగా మాట్లాడినప్పుడు అన్నీ చెప్పుకుందాం. ఖచ్చితంగా ఇది ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమరుల త్యాగాలతోటి ముఖ్యంగా ఈ నేలపైన అనేక మంది వీరులు నేల కొరిగిళ్ళు, హింసకు గురైన్లు, వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంలాగా గడ్డిపూచలాగా అర్పించిళ్ళు. ముందుగా వాళ్ళందరికీ ఇలా మనం గుర్తుంచుకొని వాళ్ళందరికీ నివాళులు అర్పించాల్సినటువంటి రోజు ఇది. కాబట్టి వాళ్ళు కలగన్నటువంటి తెలంగాణ నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకు ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. కాబట్టి వాళ్ళు ఏ లక్ష్యాల కోసమైతే ఈ తెలంగాణ సబ్బండ కులాలకు అన్ని వర్గాల ప్రజలకు ఇలా దోపిడి, పీడన, అసమానత లేనటువంటి ఒక స్వేచ్ఛతో కూడినటువంటి పౌర ప్రజాస్వామిక హక్కులు పరిడవిల్లేటువంటి తెలంగాణను వాళ్ళు కాంక్షించారు. కాబట్టి ఆ తెలంగాణ నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే ఆ అమరులకు మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళిని ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నేను భావిస్తా ఉన్నాను. ఆ దిశగా మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా పోతుంది. ఆ అమరుల లక్ష్యాలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే ఖచ్చితంగా ముందుకు పోతే అనేటువంటి విశ్వాసం నాకు ఉద్యమకారుగా ఉంది. థ్యాంక్ యూ.